సార్ ఇదే హైడ్రా పేదలకి ఒక రూలు బడాబాబులకు ఒక రూలా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే నిన్న జరిగిన సున్నం చెరువు కావచ్చు, అంటే చిన్న చిన్న వాళ్ళపైనే ఎక్కువ దాడి జరుగుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అయితే వాళ్ళు తట్టుకోగలరు ఆ నష్టాన్ని, కానీ వీళ్ళు అక్కడే బతికేది, ఆ చిన్న ఇంట్లోనే బతికేది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేమంటారు సార్ దీనికి? యాక్చువల్గా ఇది చాలా పెద్ద బ్లండర్. ఈ హైడ్రా అనేది ఫామ్ చేసి ఏదో కొంతమంది చాలామంది రిచ్ పీపుల్ దగ్గర ఈ 111 దాంట్లో డబ్బులు సంపాదించాడని కేటీఆర్ మీద కక్షతోటి మొత్తం అందరికీ సంబంధించింది ఈ ఐదు పెట్టుకోవడం పొరపాటు. ఇందులో ఎంతమంది మిడిల్ క్లాస్ పీపుల్ సఫర్ అవుతారని ముందు ఆలోచిస్తే ఈ పెంట అంతా పెట్టుకోవడం ముందు నాకు మంచిదే అనిపించింది. చెరువుల్లో కబ్జా చేసేస్తే వాటర్ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ చెరువుల కింద కట్టి ఒక అందమైన లేక్ సిటీ కింద చేస్తారేమో అని అనుకున్నాను. కానీ అందులో పేదలే ఇంతమంది ఇన్వాల్వ్ అవుతారని చెప్పేసి యాక్చువల్గా అది నాకు తెలియదు. నేను నా అమ్మ ఆవిడెవరో కింద పడి రోధిస్తుంటే చాలా చాలా హృదయప్రదారకంగా అనిపించింది నాకు. దానికి వాళ్ళకి ఏదైనా వెసులుబాటన్నా చేయాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ పావర్టీ, ఇన్ ద నేమ్ ఆఫ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ గురించి అది ఒకళ్ళకి వీళ్ళ కొలరు వాళ్ళ కొలరు ఎందుకంటారు. ఇప్పుడు నాగార్జున కొట్టేస్తే మొత్తం పేరు వచ్చేస్తుందని ముందుకు అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదిక మీద అతను కొట్టేశారు. కొట్టేసినా తట్టుకోగలడు కాబట్టి ఓకే, కానీ పేరు వచ్చేస్తుంది అతనికి సీఎంగాను. లోపల కక్షపూరితంగాను బాలకృష్ణాలు చెప్పారా లేకపోతే చంద్రబాబు చెప్పాడా ఏం లేదు. ఇందులో వాళ్ళు పెద్ద కల్పించుకుంటారు నేను అనుకోను. ఇతనికే చాలా ఉంటాయి గ్రీవెన్సెస్. అతను ఈ వాజ్ వెరీ క్లోజ్, నాగార్జున వాజ్ వెరీ క్లోజ్ టు కేటీఆర్కి అలా క్లోజ్ ఉన్న వాళ్ళు చాలా చాలా ఫ్లాట్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ రావాలంటే ముందు నాగార్జున కొడితే మంచి పబ్లిసిటీ వస్తుందని కొట్టేసాడు. అదే ఒక్కో దొరికట్టు కొట్టేయంట. అయినా ఈ డజంట్ కేర్, అది ఎక్కడెక్కడ క్లెయిమ్ చేసుకోవాలో క్లెయిమ్ చేసుకుంటాడో అది వేరే విషయం. అది అతనికి పబ్లిక్ సింపతి లేదని అన్నాం, ఎందుకు లేదనేది అతను విచక్షణ జ్ఞానంతో గమనించాలి. మనం అన్నది వేరే మంచి చెడ్డ ఉద్దేశంతో కాదు. అది యాజ్ ఇట్ ఈస్గా వేర్ నాగార్జున స్టాండ్స్, నాగార్జున డజంట్ హ్యావ్ ఎనీ పబ్లిక్ సింపతి. అక్కడ ఉన్నవాడిని ఎవరిని అడుగుతుంటే కొట్టేయడమే కరెక్ట్ అన్నారు. నేను కారాపు కూడా అడిగితే అదే అన్నారు. ఎవరిదా ఎందుకు ఎలా కొడతారంటే ఇదే అని అట్టుగా ఇది కొట్టేశారంటే దిస్ వాట్ దే సేయింగ్. సో అది సెపరేట్ ట్రాక్. అది ఇప్పుడు కేటీఆర్కి ఎవరైతే లబ్ధి చేసే లంచాలు కోట్లు ఇచ్చారో అమ్మాయిల వీళ్ళందరి కొట్టేయడానికి మన రేవంత్ రెడ్డి పూనుకున్నది. కానీ అందులో చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారని మరి హైదరాబాద్ బిగ్ సిటీ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడెక్కడో కట్టేశారు, అక్కడ మిడిల్ క్లాస్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారని ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇది పెట్టుకోవడమే పొరపాటు అనిపించింది నాకు. ఎందుకంటే వేరే గతి లేదు అతనికి పేరు రావాలంటేనే. పెద్ద 100% మెజారిటీ రాలేదు కాంగ్రెస్కి. బీఆర్ఎస్లో జంప్ చేస్తున్నారు కానీ వీళ్ళ యొక్క గర్వం పతాక స్థాయికి వెళ్ళిపోవడం వలన వాళ్ళ మీద కూడా పబ్లిక్ సింపతి లేదు. కేటీఆర్ అండ్ కేసీఆర్ అండ్ దట్ గర్ల్స్ ఫ్యామిలీ అర్థమైందా, ఆ ఒక్కటే తప్పితే వీళ్ళు ఒక జస్ట్ బోర్డర్లో గెలిచినట్టు లెక్కెళ్ళు రేవంత్ రెడ్డి వాళ్ళు. బట్ రేవంత్ రెడ్డి ఈజ్ డూయింగ్ వెల్, సెల్ఫ్లెస్గా బాగా చేయాలనే ఉద్దేశంతో మనం కూడా బాగా చేస్తున్నారని చేయాలని కోరుకుంటాం. కానీ ఈ హైడ్రా పెట్టుకునే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది సెకండ్ థాట్. ఆయన ఎవరో ఆఫీస్ ఎవరు రామన్నాడు వచ్చాడు రంగనాథన్ రావుతో. వాట్ డస్ హీ నో? హీ డజంట్ నో ఎనీథింగ్. వాట్ ఎవర్ ద గవర్నమెంట్ సేస్ హీ హస్ టు ఫాలో. ఎనీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ దే హ్యావ్ టు ఫాలో ద రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫామ్ చేసినాయి. సో అలాగే జరుగుతున్న దాని వెనకాల ఇంతమంది పేదల యొక్క ఆర్తనాదాలు ఉన్నాయా అని తెలిసిన తర్వాత చాలా బాధగా ఉంది నాకు. ఇది పెట్టుకున్నాడు అనవసరంగాను, పెట్టుకోకపోతే మనకు పేరు రాలేదు. ఇటువంటి పెద్దది పెట్టుకోవాలి, కానీ అది ఒకసారి బూమ్రాంగ్ మనకే బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఒకప్పుడు సంజయ్ గాంధీ ఫ్యామిలీ ప్లానింగ్ మరి ఎంత దేశం అతలాకుతలం అయిపోతుంది పాపులేషన్ తోటి చెప్పేసి అర్జెంటుగా కనపడిన అందరికీ పెళ్ళి అయినవాడికి పిల్లవాడికి రాసేయడం, పొట్టకోసేయడం, కట్టేయడం. మీకు అర్థమైందా? పిల్లలు పుట్టకుండా ఉండే ఆపరేషన్ ఏముంది, పెద్ద ఆపరేషన్ కాదు, కోసి పేగుని కట్టేస్తారు అక్కడ. అర్థమైందా? సో ఆ విధంగా కట్టి మొత్తం కాంగ్రెస్ పోయింది, అతనే పోయాడు, మొత్తం ఇందిరాగాంధీకి చాలా బ్యాడ్ టైం వచ్చేసింది. అతను చేసిన మంచి పనులన్నీ పోయినాయి. మారుతి ఉద్యోగిని స్టార్ట్ చేసి ఈ బ్రాట్ సుజుకి టు ఇండియా. ఇప్పుడు మారుతి ఇప్పుడు ఇన్ని కార్లు వాడుతున్నామంటే కారణం సంజయ్ గాంధీయే. చేసిన మంచి పనులన్నీ పోయినాయి. ఇటువంటి అదొక పని ఒకటి చేశాడు. పాపులేషన్ ఆపుతానంటే ఇంత పెద్ద కంట్రీలో అంత పెద్ద డెసిషన్ తీసుకోకూడదు. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఎవరు అగ్నెస్ట్ ఫస్ట్? ముస్లిమ్స్. వాళ్ళని యాక్చువల్ కంట్రోల్ చేయాలి, నియంత్రించాలి. సో ఓకే, అది వేరే విషయం. అదేవిధంగా ఇప్పుడు ఇదే కాంగ్రెస్ చెందిన రేవంత్ రెడ్డి ఈ హైడ్రా పెట్టుకోవడం అనేది చాలా పెద్ద బ్లండర్, మిస్టేక్ అని అనుకుంటున్నాను మరి నేను. బికాజ్ చాలామంది వాళ్ళు చూడలేకపోతుంది. తర్వాత ఎన్ని రీకన్స్ట్రక్ట్ ఎలా చేస్తాడు ఉన్నదాన్ని. హైదరాబాద్ మ్యాప్ వేస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇప్పుడు, న్యూయార్క్ లాగా.
ఈ అక్కడక్కడ ఈ డిస్టర్బెన్స్ డెబ్రిస్ ఉంటుంది. డెబ్రిస్ అంటే కొట్టేసి ఇవన్నీ ఎప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాడు మళ్ళీ. బోళ్ళంత పని అది. సో బోళ్ళంత డబ్బు ఇస్ రిక్వైర్డ్ ఆల్సో. ఓకే, అది వాళ్ళ ఇష్టం. కానీ అతనికి మంచి పనే చేయాలనే ఉద్దేశంతో వెనకాల ఉన్న కుట్ర ఏంటంటే కేటీఆర్కి సంబంధించిన వాళ్ళకి 70 ఏళ్ళని పెట్టేది. అది 100% కరెక్ట్. 111 మీద చాలా డబ్బులు తినేసాడు. చాలామందికి అలౌ చేసి వాళ్ళు చాలా బాగా డబ్బులు సంపాదించారు. చాలా చాలా బాగా సంపాదించారు. ఒకటి ఫాప్ హౌస్లో కూర్చుని పాలించడం ఏంటి, తర్వాత వాళ్ళకి ఎవరికి భయపడలేదు. ఈడియా మోడియా గీడియా ఆ టైప్ అనేయటంతో వాళ్ళు అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్కి ట్రాన్స్లేట్ చేసి పంపించే వాళ్ళు ఉంటారు ఇక్కడ. నేను వైఎస్ఆర్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన రిటైర్ అయిపోయింది. నేను ఉద్యోగం కూడా ఇచ్చాను మా ఫిల్మ్ స్కూల్లో. ఆయన పని వచ్చి ఇక్కడ ఉన్న తెలుగులో ఉన్నాయని ట్రాన్స్లేట్ చేసి హైకమాండ్కి పంపించాలి. అర్థమైందా? ఆయన వయసు అయిపోయిన తర్వాత నేను నా దగ్గర 2-3 సంవత్సరాలు పనిచేశాను యాక్చువల్గా ఫిల్మ్ స్కూల్లో. సో ఆయన ప్రిన్సిపల్ ఆఫ్ మెనీ కాలేజెస్, ఓఎస్డి ఫర్ మెనీ మినిస్టర్స్, చాలా అనుభవం ఉన్న వ్యక్తి ఆయన. సో ఆయన నాకు చెప్తే అర్థమైంది. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డ్రాఫ్టెడ్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ పంపించాలి. ఆ విధంగా అన్నీ తెలుసు వాళ్ళకి. ఈడీ మోడీ గేవడి ఏం చేస్తాడు, మా తొక్క దౌలు ఆ టైప్లో అన్నారు. అది మనసులో పెట్టుకున్నారు. అదొకటే కాదు, వీళ్ళని ఏదో విధంగా వీళ్ళని అణచకపోతే ఇది ఇలాగ అయిపోద్దని చెప్పేసి అణిచారు. ఆ అణిచిన తర్వాత బీజేపీ రావడానికి పాసిబిలిటీ లేదు. ఇక్కడ కొంచెంగా ఎదుగుతుంది. అకౌంట్ ఓపెన్ చేశారు. కాంగ్రెస్ వచ్చింది. అర్జెంట్గా కాంగ్రెస్ రాకూడదు, మేమే వచ్చేయాలంటే ఎలాగ వస్తారు వాళ్ళు? రారు. ఆంధ్రాలో కూడా రారు. ఆంధ్రాలో కూడా అకౌంట్ ఓపెన్ చేశారు. పవన్ కళ్యాణ్ పుణ్యం అంటూ మనవాడికి కొంచెం ల్యూర్ చేసి చంద్రబాబు నాయుడుతో కలిసి కూటమిగా వెళ్దాం అని చెప్పేసి వీళ్ళు చేశారు. అక్కడ కూడా మరి వచ్చినాయి కదా 9 సీట్లు. దే ఓపెన్ అకౌంట్ స్లోగా చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చేసుకుంటూ వచ్చిన దాంట్లో కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. ఈ రెండింటిని టాపులు చేయ రెస్పాన్సిబిలిటీ కేటీఆర్ వాళ్ళకి ఇచ్చారు. మీ చెల్లెల్ని వదిలేస్తాం కాబట్టి జైలు నుంచి ఇది చేయాలి అది చేయాలని. మీకు అర్థమైనప్పుడు ఆ అండర్స్టాండింగ్లో ఇక అలా కాకపోయినా రేవంత్ రెడ్డికి వెళ్ళి స్ట్రాంగ్ అపోజిషన్ కదా. దే డోంట్ లైక్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఆల్సో ది సేమ్ టైం వైస్ వెర్సా. మిమ్మల్ని అతపాదాలకు నొక్కేస్తారన్నాడు, నొక్కుతాడు. కేసీఆర్కి కేటీఆర్కి సంబంధించిన ఫ్రెండ్స్ ప్రాపర్టీస్ మీద చెయ్యాలంటే అక్కడన్నీ సరిపోవాలి. వాళ్ళు కూడా ఈ హైడ్రా దాంట్లోకి రావాలి. వస్తే వాళ్ళే కూడా చేస్తాడు. మరి అలాగ వస్తే మరి ఎన్నో చెరువులు పక్కన కట్టాడు రామోజీరావు గారు. నేను అది గమనించలేదు. ఆ అమ్మాయి చెప్తుంది రామోజీ ఫిల్మ్ సిటీకి పడగొడతారా అని. అంటే పెద్దవాళ్ళకి ఒక రూల్, వీళ్ళకి ఒక రూల్ అని చెప్పేసి. మొన్న కూడా ఒక 1 వీక్ బ్యాక్ మురళీమోహన్కి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వటం ఏంటి? మామూలు వాళ్ళందరికీ నోటీస్ ఇవ్వలేదు. నాగార్జున సహా నోటీస్ ఇవ్వలేదు. మీరు మురళీమోహన్ నోటీస్ ఇవ్వటం ఏంటి? కొంచెం పెద్ద కన్స్ట్రక్టర్ అన్న అతను మామూలు వాడే పైకి వచ్చాడు. అతనికి అన్నీ ఉన్నాయని చెప్పి చాలాసార్లు అనుకున్నా. కులగజ్జి అన్నీ ఉన్నాయి అతనికి. ఇప్పుడంటే చిరంజీవి గొప్పడు అంటాడు, కానీ అతనికి అన్నీ ఉన్నాయి. కులపిచ్చి కమ్మపిచ్చి బాగా ఉన్నవాడు ఎవడంటే మురళీమోహన్. అతను అంతా ఎంకరేజ్ చేసి కట్టేసాడు అక్కడ. ఇప్పుడు నేను అలా కట్టలేదు, చిన్న రెగ్యుల షెడ్ ఉందంటే అదొకటి నేనే తీసేస్తానని ఇది ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. మరి అది ఆ ఎక్స్ప్లెనేషన్కి హైడ్రా కమిషన్ కరెక్టా కదని ప్రజలు చూస్తూ ఉంటారు. అప్పుడు బడాబాబులకు ఒక రూలు మాకు ఒక రూలు అని చెప్పేసి ఇండైరెక్ట్గా కేటీఆర్ కేటీఆర్ దగ్గర మురళీమోహన్ ఇల్లు ఉండడు. ఎందుకంటే మురళీమోహన్ ఈజ్ టూ బిగ్ ఫిష్. ఆల్రెడీ చాలా కట్టేశాడు. యాక్టర్గా పైకి వచ్చి అల్ల మీద కింద మీద పెట్టి భక్త బిజినెస్ మ్యాన్ అతను. శోభన్ బాబు దగ్గర అవి నేర్చుకుని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి జైబేరీతో స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోయి ప్రాపర్టీస్ డెవలప్ చేసుకున్నాడు యాక్చువల్గా. సో ఈ పొజిషన్లో బడాబాబులకు ఒక రూలా, వాళ్ళకైతే నోటీస్ ఇస్తావు మాకు నోటీస్ ఇవ్వని అంటారు. మరి ప్రజలు దే విల్ బి వాచింగ్ త్రూ సోషల్ మీడియా. సోషల్ మీడియా అనేది ఐస్ ఆఫ్ ప్రజలు. అంచేత ఇక్కడ కూడా నేను మట్టుకు న్యూట్రల్గానే చెప్తాను. నేను ఎవరు ఫోర్రే కాదు. ముందుగానే బాగానే చేస్తున్నాడు ఈయన ఎవరు రేవంత్ రెడ్డి అని ఇప్పటివరకు అంటున్నాం, ఇప్పుడు కూడా అంటాం. కాకపోతే వాళ్ళు దుమ్ము ఎత్తిపోయడం అనేది చేస్తారు. డెఫినెట్గా అపోజిషన్ పార్టీస్ డ్యూటీ ఈజ్ టు మెలైన్, వెరిఫై అండ్ బ్రింగ్ ఎ బ్యాడ్ నేమ్ టు ద ప్రజెంట్ గవర్నమెంట్. అండ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో చేతులు కలపడంతో వాళ్ళ సిస్టర్ని కూడా వదిలేశారు. కాబట్టి ఇప్పుడు అందరూ కలిసి ఏదో విధంగా రేవంత్ రెడ్డిని ఇచ్చేయాలన్నాడు. అందుకని ఆయన 2-3 మీటింగ్లను నేను సీఎంనే కావచ్చు, ఇట్ ఇస్ అప్ టు యూ టు డిసైడ్ అన్నట్టుగానే బావొచ్చిన అంటాడు. మీకు అందుకనే ఉంటాడు. అతను ఎక్కడ డబ్బులు సంపాదిస్తాడో నేను ఎక్కడ చోటు వినలేదు. ఓకే, అతను ఇంకా పడగొట్టవలసింది ఎవరెవరు అన్నాడు? మురళీమోహన్ని మల్లారెడ్డి పడగొట్ట అంటున్నారు జనాలు. అక్కడ నువ్వు ఎలాగా బ్యాక్అవుట్ అయిపోతావు అని చెప్పేసి చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ వెదర్ ఈజ్ బ్యాకింగ్ అవుట్ మరి వాళ్ళు ఆ రూల్లోకి రారా అనేది ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రజలు చూస్తున్నారా లేదనేది ఎవరు చెప్పాలి? సోషల్ మీడియా హ్యాస్ టు టెల్. సోషల్ మీడియా ఇస్ 2 ఐస్ ఫర్ ద పబ్లిక్. అంటే మనం కూడా తప్పు చెప్పకూడదు, తెలిసిన నిజాన్నే చెప్పాలి.
అది కల్పించుకుని ఏదో విధంగా కేటీఆర్ దగ్గర ₹1,00,00,000 తీసుకుని చెప్పేసి ఛానల్స్ కూడా ఉన్నాయి. అలా చెప్పకూడదు. అదేం చెప్పను. మీ ఛానల్లోకి వెళ్ళి చెప్పాలని ప్రయత్నించినా కూడా నేను చాలామందికి రిఫ్యూజ్ చేశాను లాస్ట్ ఎలక్షన్లోనే. ఒక పార్టీ తరపున మాట్లాడడం, ప్రజలకు న్యాయం జరగాలంతే. ఎస్, జస్టిస్ ఫర్ ద పబ్లిక్ హ్యాస్ టు హ్యాపెన్. దట్ బిఫోర్ ఐ డై ఐల్ బి ఎన్లీ న్యూట్రల్గానే చెప్తారు. ప్రపంచ మేధావని ఎవడ పెట్టాడు కింద. అవునరా ప్రపంచ మేధావని, ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు అవ్వకూడదా? నువ్వు మేధావి కాకపోవడం నీ యొక్క దౌర్భాగ్యం. అది జనరల్ నాలెడ్జ్ అంటారు కదా, జీకే అని. నా పేరే జీకే, గీతాకృష్ణ. జనరల్ నాలెడ్జ్ ఉండాలి. జనరల్ నాలెడ్జ్ లేకపోతే ఎలాగా? యూ హ్యావ్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. యూ మస్ట్ బీ అవేర్ ఆఫ్ మెనీ థింగ్స్, నేషనల్లీ, ఇంటర్నేషనల్లీ, అడ్వెంచరస్ థింగ్స్, సో మెనీ థింగ్స్. సినిమా, బికాజ్ ఐమ్ ఫిల్మ్ మ్యాన్ కాబట్టి. అంచేది అతని కోసం లాస్ట్లో ఎందుకు చెప్పానంటే ఆవిడ ప్రపంచ మేధావిని పెట్టాడు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ అప్రిషియేట్ దట్ ఫెలో. కాకపోతే వాడు గీడు అని అనుకోండి, బూడితో అంతాను. అదొకటే నా దగ్గర వచ్చిన, మిగతా వాళ్ళకి నాకు డిఫరెన్స్. రేవంత్ రెడ్డి ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్, డెఫినెట్లీ ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్. వస్తూ ఉంటాయి గుడ్, బ్యాడ్ అండ్ అగ్లీ కామెంట్స్ వస్తూ ఉంటాయి. దీనికి వెనకాల ఉన్నది కేటీఆర్. కేటీఆర్ ఇస్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. ఇంటెలిజెంట్ ఏముంది, వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఉన్నంతకాలంలో. వాళ్ళ గర్వంతో మీకు మేమే సీఎంలో ఫీల్ అయిపోయారు. అది కాదని చెప్పేసి డౌన్ఫాల్ వచ్చింది. డౌన్ఫాల్ వస్తే ద హైయర్ యూ ఫ్లై ద హార్డ్ యూ ఫాల్. పెరుగుట విరుగుట కొరకే. దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ కేసీఆర్ అండ్ కో. ఓకే సార్, థ్యాంక్ యూ.